ఇప్పుడు ప్రహ్లాదుడి మాట నిజం చెయ్యాలి, వచ్చేయచ్చు, పెద్ద కష్టం కాదు. వెనక ఇంకొక భక్తుడి మాట ఉంది. ఏమిటది? బ్రహ్మగారు తన కొడుకు వరం ఇచ్చాడు. ఏమనిచ్చాడు? గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలం తమ ప్రభల భూరిగ్రాహ రక్షో మృగ వ్యానాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాలిన్ మృత్యువు లేని జీవనములోకాధీశ ఇప్పించవే అంటే తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. కాబట్టి ఇప్పుడు ఆయన మాట తప్పకూడదు, ప్రహ్లాదుడి మాట తప్పకూడదు, ఇద్దరి భక్తుల మాట నిజం చెయ్యాలి. కానీ కనపడ్డం అంటూ జరిగితే రాక్షస సంహారం అయిపోవాలి. వినాశాయచ దుష్కృతాం. ఇప్పుడు ఎవరికి పరీక్ష పడింది? నిజానికి ప్రహ్లాదుడికి పరీక్ష, భగవంతుడికి పరీక్ష. ఇప్పుడు నాకు చెప్పండి, పరీక్ష భగవంతుడికి పడింది. భక్తుడు నమ్మి చెప్పేస్తున్నాడు, ఉన్నాడు ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అంటున్నాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఆసనం మించి పైకి లేచాడు, చెయ్యి ఇలా చూపిస్తున్నాడు. ఆయన పరిగెడతాడా? ఇందులోంచి అందులోకి, అందులోంచి ఇందులోకి, ఇందులోంచి అందులోకి పరిగెడితే వ్యాపకత్వం ఎలా అయింది? అంతటా ఎలా ఉన్నాడు? ఆయన వేలెట్టెడుతుంటే అటు ఎడుతున్నాడు అనుకోండి, వేలు ఎక్కడ ఆగితే అక్కడి నుంచి వచ్చాడు అనుకోండి, మిగిలిన చోట వ్యాపకత్వం ఆయన లేడనే కదా. అప్పుడు ప్రహ్లాదుడి మాట పోయిందిగా. వస్తే ఎలా రావాలి? చంపడానికి ఇంట్లో చంపకూడదు, బయట చంపకూడదు, ఆకాశంలో చంపకూడదు, భూమి మీద చంపకూడదు, ప్రాణమున్న దానితో చావకూడదు, ప్రాణము లేని దానితో చావకూడదు, నరుడి చేత చావకూడదు, మృగం చేత చావకూడదు, పన్నగం చేత చావకూడదు, అస్త్రము చేత చావకూడదు, శస్త్రము చేత చావకూడదు. ఇన్నింటికి మినహాయింపిస్తూ బ్రహ్మగారి మాట నిలబెడుతూ వచ్చి హిరణ్యకశిపుని యొక్క సంహారం కూడా పూర్తి చెయ్యాలి. ఇలా రావాలి అంటే ఆయన చటుక్కున ఎలా రావాలి అంటే, ఇలా వేలు చూపిస్తుంటే ఒక దాంట్లోంచి రావడం కుదరకపోతే అంతటా కూడా దీనికి భిన్నంగా అయిపోవాలా వద్దా? ఇది పోతన గారి గొప్పతనం. దాన్ని ఒక్క పద్యంలోకి తీసుకొచ్చారు.